ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా సాత్నాల మండల ఏర్పాటుకు కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నను రాంపూర్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈరోజు సాత్నాల మండలం రాంపూర్ గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి జోగురామన్నకు డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జోగురామన్నను పూలమాలతో శాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. సాత్నాల మండలం రాంపూర్ గ్రామస్తులు తాము అధికారంలో లేనప్పటికీ కూడా తమను సన్మానించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల వెంటే ఉంటుందని పేర్కొన్నారు. ఇక మన వార్తా విషయానికి వస్తే ఇచ్చోడ మండలం ముక్కాకే గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తారన్న 6 గ్యారంటీలను అమలు చేయడం పట్ల వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న శివాలయంలో దేవునిపై ప్రమాణం చేసి 6 గ్యారంటీలు అమలు కాలేదని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఏ ఒక్క హామీ మాత్రం ఇప్పటివరకు నెరవేరేలని, తమ గ్రామంలో ఇప్పటికి కూడా ఎవరికి కూడా రుణమాఫీ కాలేదని, అలాగే రైతు భరోసా అందలేదని, అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అందలేదని, విద్యార్థులకు స్కూటీలు అందలేదని, ఇందిరమ్మ ఇల్లు అందలేదని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడని, అయితే ఇప్పటికి కూడా 6 గ్యారంటీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముక్రాకే గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షితో పాటు మాజీ ఎంపీటీసీ గాడిగ సుభాష్, అలాగే గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈరోజు మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా నేరగొండలోని తన నివాసంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికులకు 10,000 రూపాయలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ యాంత్రీకరణ ద్వారా ప్రపంచం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కూడా కార్మికుల శక్తి మాత్రము వెలకట్టలేదని, ప్రతి ఒక్కరు కూడా అనుదినం కష్టపడుతున్న కార్మికులను గౌరవించాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే 44వ నంబర్ జాతీయ రహదారిపై ఇచ్చోట వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 ఎద్దులు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ఎద్దులు రావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడం కారణంగా బస్సు అదుపు తప్పింది. బస్సు వెనుక ఉన్న ఆటోతో పాటు 2 వీలరు, ఆయిల్ ట్యాంకరు బోల్తా పడ్డాయి. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 64 మంది ప్రయాణికులలో 20 మందికి గాయాలు కాగా అందులో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే స్థానికుల సహాయంతో 108లో క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.